హాయ్ అండి. నా 'రావణ్ బాస్' పార్ట్ 3. ఈరోజు ఇష్టమైన సకుడా రాదండి. రేపిస్తాను అప్డేటు. స్టోరీలోకెళ్ళిపోదాం. అసలేం చేయాలి తన్ని? నా మాటంటేనే లెక్క చేయదా? తనకంత ధైర్యం అని అంటూ ఇంట్లో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా వచ్చాడు వినయ్. ఆకాష్‌ని చూస్తూ ఎగ్జైట్‌గా. రేయ్ అక్కీ అని అన్నాడు వినయ్. ఏయ్ బడ్డీ అని అన్నాడు ఆకాష్ అంతే ఉత్సాహంగా. ఆకాష్, వినయ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. కలిసి చదువుకున్నారు. సొంత అన్నదమ్ముల్లా ఏ విషయమైనా సరే రహస్యాలుండవు ఇద్దరి మధ్య. ఏంట్రా వస్తున్నానని ఒక మాట కూడా చెప్పలేదు అంటాడు ఆకాషు. అలా చెప్తే ఈ ఎగ్జైట్మెంట్ మిస్ అవుతాను కదరా అందుకని అంటాడు వినయ్. అంటూ ఆలోచనలో పడిపోయాడు ఆకాషు. ఆకాష్ని అలా చూసి వాట్ హ్యాపెన్ బడ్డీ, ఎక్కడి దాకా వచ్చింది నీ బిజినెస్ అనాలిసిస్ అని అడిగాడు వినయ్. ఆ కంటిన్యూ అవుతుంది అన్నాడు ఆకాశం ముక్తాసరిగా. ఈజ్ ఎవ్రీథింగ్ గుడ్ అని అడిగాడు వినయ్ ఆకాష్ వైపు చూస్తూ అనుమానంగా. యా బట్ ఒక అమ్మాయి కాస్త ఓవర్ చేస్తుంది, నా ఈగోని హర్ట్ చేసింది అన్నాడు ఆకాష్. ఏంటి నువ్వే అందరినీ ఈగోస్ని కాల్ కింద వేసి నడిపేస్తావు కదరా, నీ ఈగోను ఒక అమ్మాయి హర్ట్ చేసిందా అన్నాడు వినయ్. అన్నాడు ఆకాష్ ఆలోచిస్తూ. ఓకే ఆఫీస్కి నీతో పాటు రేపు నేను కూడా వస్తాను అని అన్నాడు వినయ్. సరే అన్నాడు ఆకాశం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, హియర్ మిస్టర్ వినయ్. మన ది బ్యూటీ ఆఫ్ ఇండియా కంపెనీకి ఓనర్ జగన్నాథం గారి అబ్బాయి. పేరు వినయ్, నా ఫ్రెండు. ఇక మన మీద ఇన్స్ట్రక్షన్స్ కోసం వచ్చారు అంటూ వినయ్ని పరిచయం చేస్తాడు ఆకాశం. అందరూ వినయ్కి షేక్ హ్యాండ్ ఇస్తూ తమని తాము పరిచయం చేసుకున్నారు. ఆద్య మాత్రం ఎప్పట్లాగానే తన పని తను చేసుకుంటూ ఉంది. ఆకాశం ప్యూన్ బాలాజీకి చెప్పి మరో చైర్ వేయించాడు తన రూమ్లో. ఆ అమ్మాయి ఎక్కడ్రా, ఆఫీస్కి రాలేదా అన్నాడు వినయ్ ఆకాష్ రూమ్లో కూర్చుంటూ. ఆకాష్కి తన రైట్ సైడ్ మిర్రర్ నుండి ఆద్య టేబుల్ వైపు చూస్తూ వచ్చింది, కానీ ఆవిడ సపరేట్ కదా, అందుకే ఇలా ఎవరొచ్చినా మేడం సీట్ నుండి కదలరు అని అన్నాడు ఆకాష్ వెటకారంగా. ఓకే ఒకసారి పిలవరా చూస్తాను అని అన్నాడు వినయ్. ఆద్యని పిలవమని చెప్పాడు ఆకాష్ బాలాజీతో. ఎస్ మై కమిన్ సార్ అని అంది ఆద్య. ఎస్ అని అన్నాడు. పిలిచారంట అని అంది ఆద్య. మళ్ళీ తను సార్ అనలేనందుకు ఆకాష్ అసహనంగా ముఖం పెట్టాడు. వావ్ షీ సో ప్రిటీ అన్నాడు వినయ్ ఆకాష్ చెవిలో గుసగుసగా ఆద్యాన్ని చూస్తూ. ఆకాష్ కోపంతో యూ షటప్ ఈడియట్ అని అన్నాడు నెమ్మదిగా వినయ్ చెవిలో. ఈ గుసగుసలు చూసి చిరాగ్గా కెన్ ఐ గో సార్ అని అంది ఆద్య. నో, కొత్తగా పర్చేస్ చేయబోయే బ్యూటీ ప్రోడక్ట్ కోసం బడ్జెట్ ఎలా తయారు చేస్తున్నావుగా, ఆ ఫైల్ చూపించు అని అన్నాడు ఆకాశం. ఆద్య ఫైల్ తీసుకొచ్చి చూపించింది. ఆఫీసులో అందరూ తమ పనులు చూసుకుంటూ నటిస్తూ ఆకాష్ రూమ్ వైపే ఒక కన్నేసి ఉంచారు. ఆద్య ఏంటిది, లాస్ట్ టైం సేల్స్ అవన్నీ లిప్స్టిక్ బ్రాండ్కి సంబంధించిన మెటీరియల్స్ని మళ్ళీ పర్చేస్ చేయాలని యాడ్ చేసి అకౌంట్ రెడీ చేసావు, కంపెనీకి లాస్ తెచ్చి పెట్టాలని చూస్తున్నావా, ఇలాంటి మోసాలు చేయాలని జాయిన్ అయ్యావా ఏంటి అంటూ ఫైల్ని విసిరేశాడు ఆకాష్ కోపంగా. ఆద్యకి పిచ్చ కోపం వచ్చింది. ఆఫీసు స్టాఫ్ అంతా కూడా రూమ్ నుండి సౌండ్ వినిపించకపోయినా ఆకాష్ ఫైల్ విసరడం కనిపించడంతో పనులన్నీ ఆపేసి అలానే చూస్తూ ఉండిపోయారు. ఆద్య తన కోపాన్ని బలవంతంగా అణచుకుని, లాస్ట్ టైం మన కంపెనీకి ఈ మెటీరియల్తోనే తయారు చేసింది నార్మల్ లిప్స్టిక్, ఇప్పుడు మనం కొత్తగా తయారు చేయబోయేది వాటర్ ప్రూఫ్ మ్యాట్ లిప్స్టిక్. ఎండీని అడిగే నేను నిర్ణయం తీసుకున్నాను. మార్కెటింగ్ వరల్డ్లో రోజుకో రకంగా అప్డేట్ అవుతుంది, అది తెలుసుకోండి ముందు మీరు. ఈసారి ఎంబీఏ స్కూల్లో కాకుండా యూనివర్సిటీలో చెయ్యండి, తెలుస్తుంది. గెట్ వెల్ సూన్ అంటూ తన ఫైల్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది పొగరుగా ఆద్య. అది చూశాక అర్థమైంది వినయ్కి విషయం ఏంటి అనేది. ఆకాష్ ఎప్పుడు ఆద్యతో పెట్టుకున్నా సరే మళ్ళీ మాట మాట్లాడకుండా ఆకాష్ని కట్టిపడేసి ఆద్య గెలవడానికి ఆకాష్ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇది పరిస్థితి. వాట్ షుడ్ ఐ డూ అన్నాడు ఆకాష్ తల పట్టుకుని వినయ్ వైపు చూస్తూ. ఇట్స్ ఓకే అక్కి, కూల్ డౌన్, జస్ట్ వెయిట్ ఫర్ యువర్ మూమెంట్ అంటూ ఆకాష్ని కూల్ చేశాడు వినయ్. ఆకాష్ వచ్చినప్పటి నుండి ఆద్య విషయంలో అందరికీ కూడా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది స్టాఫ్కి. రోజుకో కొత్త గొడవతో ఆఫీసులో ప్రతిరోజు స్టాఫ్కి తమాషా చూస్తున్నట్టు అవుతుంది. స్వప్న రూపలకు ఆద్య అంటే ముందు నుండి ఉన్న కుళ్ళు ఇక ఆకాష్ రావటంతో ఇంకా ఎక్కువైపోయింది. ఆద్యని ఏదో ఒక విధంగా తిట్టించాలని చూస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ. ఆకాష్కి రోజు రోజుకి ఆద్య మీద కోపం, పగ, ద్వేషం ఇలా పెరిగిపోతూనే ఉంది. ఆద్యకి కూడా ఆకాష్ మీద అవే ఫీలింగ్స్ పెరుగుతున్నాయి.
వినయ్ కొన్నిసార్లు ఆకాష్కి నచ్చ చెప్పాలని చూసినా ఆకాష్ మాత్రం తన పంతం అనేది అస్సలు వదలడమే లేదు. ఇలా ఉండగానే అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఎవరి ఆలోచనలో వాళ్ళు. ఆద్య, కమ్ టు మై రూమ్ అని అన్నాడు ఆకాష్. చెప్పండి అని అంది ఆద్య. ఇదిగో ఇది మన కంపెనీ ప్రొడక్ట్స్ అంబాసిడర్ అగ్రిమెంట్ లిస్టు. కేర్ఫుల్గా చూసుకో, దీనికి ఏమైనా అయితే మనం మళ్ళీ కరెక్ట్ చేయాల్సి వస్తుంది అని అంటూ లిస్ట్ని కవర్ ఫైల్లో పెట్టి ఆద్యకి ఇచ్చాడు ఆకాశం. ఆద్య వెళ్ళిన కాసేపటికి అక్కడికి ఒక అతను వచ్చాడు. ప్యూన్ బాలాజీ వచ్చి, సార్ మిమ్మల్ని కలవాలని మదర్ తెరీసా అనాథాశ్రమం నుండి ఎవరో వచ్చారు అని అన్నాడు. సరే లోపలికి రమ్మను అని అన్నాడు ఆకాశం. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు అరుణ్. నేను ఇక్కడికి మదర్ తెరీసా అనాథ ఆశ్రమం నుండి వస్తున్నాను. మా ఆశ్రమంలో ఇంకొన్ని రోజుల్లో 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇంతకుముందు ఇక్కడ పెరిగి పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్న వాళ్ళతో ఇప్పుడే ఇక్కడ పెరుగుతున్న పిల్లలతో కలిపి ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మీరు అక్కడ అటెండ్ అయ్యి మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తే బాగుంటుంది. మీకు తోచినంత వరకు పిల్లలకి హెల్ప్ చేయొచ్చు. మీ ఎండి గారిని కలిస్తే మీరే ఆయన కంటే గొప్పవారని మిమ్మల్ని ముందు పిలవమని చెప్పారు అని అన్నాడు అతను. ఓ మంచి విషయం, పిల్లలకు నా వంతుగా ఇది ఇవ్వండి అంటూ చెక్ మీద ₹1,00,000 రాసిచ్చాడు ఆకాష్. దాంతో ఆ వ్యక్తి ఇంకా సంతోషంతో, థ్యాంక్ యూ సార్, మీరు మీ స్టాఫ్తో రావాలి సార్, ఖచ్చితంగా ఇంకో 10 రోజుల్లో ప్రోగ్రాం ఉంది అని చెప్తూ వెళ్ళిపోయాడు అతను. ఇంకా 2 రోజుల తర్వాత ఆద్యని తన టేబుల్ దగ్గరకు వచ్చి ఆ లిస్ట్ ఇవ్వమన్నాడు ఆకాష్. ఆద్య ఫైల్తో సహా తీసిచ్చింది. ఆకాష్ ఫైల్ నుండి లిస్టు బయటికి తీసేసరికి ఆ లిస్ట్ అంతా ఇంకుతో నిండిపోయి ఉంది. ఇక ఏనాటి నుండో ఇలాంటి అవకాశం చూస్తూ ఎదురు చూస్తున్న ఆకాశం తనని కళ్ళు నెత్తి మీద పెట్టుకుని పనిచేస్తున్నావా ఏంటి? ఇదేనా నీ పనితనం అని అన్నాడు కోపంగా ఆద్యాన్ని చూసి. నా డ్రాలో పెట్టినప్పుడు అది బాగానే ఉంది. నిజంగా ఇది నేను చెయ్యలేదు అంది. ఆకాష్, నోర్మి, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? నేను నీ చేతికి ఇచ్చాను కదా. ఆద్య, నిజంగా నేను చేయలేదు ఆకాష్. ఆద్యల వాయిస్తో ఆఫీస్ అంతా కూడా రీసౌండ్ రావడం మొదలయ్యింది వాళ్ళిద్దరిది. అందరూ వాళ్ళ వైపే చూస్తూ నిలబడ్డారు. ఆకాష్, నీకు అసలు కొంచెమైనా తెలివి మేనేజ్ ఉంటేనే కదా. కనీసం నవ్వడం కూడా తెలియని దానివి. ఎవరితో ఎలా మాట్లాడో కూడా నీకు తెలీదు. నీకులాంటి దానికి పని అప్పగించడం నాది తప్పు. ఆద్య, నవ్వడం నవ్వకపోవడం, మాట్లాడడం మాట్లాడకపోవడం నా పర్సనల్ విషయాలు. దానికి పనికి ఏం సంబంధం లేదు. ఆకాష్, నిజంగా నువ్వు చెప్పినట్టే అయ్యుంటే ఇప్పుడు ఇలా ఈ పని నాశనం అయ్యేదే కాదు. నువ్వు చెప్పినంత తేలిక కాదు మనసు పెట్టి పని చేయటం. అయినా నీకు మనసులాంటి పదార్థాలు ఏమీ లేవనుకుంటాను. నువ్వొక మట్టి ముద్దవి, అందుకే నిన్నెవరూ ఇష్టపడరు. ఆకాష్ అన్న మాటలతో చాలా రోజుల తర్వాత ఆద్య కళ్ళల్లో నుండి కన్నీళ్లు జారాయి. ఆద్యని అలా ఇంతవరకు స్టాఫ్ మెంబర్స్ ఎవ్వరూ ఏడవడం కూడా చూడలేదు. అందరూ ఒక్కసారిగా ఆద్యని అలా చూసి ఆశ్చర్యపోయారు. ఆద్య ఇంక భరించలేక ఆ బాధలో కోపంలో తన టేబుల్ పైన ఉన్న గ్లాసులోని నీళ్ళని తీసి ఆకాష్ మొహంపై కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. స్టాఫ్ ముందు ఆద్య ఆకాష్పై అలా నీళ్లు కొట్టి అవమానించడాన్ని ఆకాష్ అస్సలు భరించలేకపోయాడు. వెంటనే ఎండి ప్రసాద్కి కాల్ చేసి ఆద్యని కంపెనీ నుండి డిస్మిస్ చేయడంతో పాటు ఇంకా తనకి ఎక్కడ జాబ్ రాకుండా తన మెమోలో కూడా వర్కింగ్ ఎలిజిబిలిటీ దగ్గర నాట్ సాటిస్ఫైడ్ అని ఇష్యూ చేయమన్నాడు. ఇంకా ప్రసాద్ ఆకాష్ చెప్పినట్టే చేసేశాడు. మరి అసలు ఇలాంటి బద్ధ శత్రువుల మధ్య అసలు ప్రేమ ఎలా పుడుతుందో, మరి ఆద్య గతం ఏంటో, తను ఎందుకు ఇలా మారడానికి కారణం ఏంటో అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ స్టోరీలో ఆద్య క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.